పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ చోరీ జరిగింది. మాధవభట్ల రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యం కోసం హైదరాబాద్ వెళ్లారు. ఈ క్రమంలో వారి ఇంట్లో చోరీ జరిగింది. 150 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 5 లక్షల రూపాయల నగదును గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితులు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నేను దాచేపల్లి నడికోటి నారాయణపురంలో ఉంటున్నాను. మా అమ్మాయి వివాహ సందర్భంగా మాట్లాడుకోవటానికి నేను బుధవారం ఉదయం జన్మభూమి కదా పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పొద్దున 7 గంటల ట్రైన్కి నేను వెళ్ళానండి. వెళ్ళి అక్కడ ఉన్న తర్వాత బుధవారం, గురువారం, శుక్రవారం రాత్రి నాకు వీళ్ళు ఫోన్ చేశారండి. ఇట్లా మీ ఇంట్లో తలుపులు తాళాలు వేసుకున్నారా, జాగ్రత్తగా వేసుకున్నారంటే అన్నీ జాగ్రత్తగా వేశానండి, తాళాలు మీకే ఇచ్చాను, కరెంట్ బిల్లు వస్తే కట్టమని చెప్పడానికి అని చెప్పేసి అని అన్నాను. కాదండి, తలుపులు తెరిచి ఉన్నాయి, అట్లాగే లోపల లైట్లు వేసున్నాయి అని చెప్పేసి అని అన్నారండి. అంటే మేము హుటాహుటిగా పరిగెత్తుకుంటూ వచ్చామండి. వచ్చి రాత్రి ఇక్కడికి వచ్చేసరికి మాకు 2:30 అయిందండి. 2:30 అయింది. ఇంక 2:30 అప్పుడు లోపలికి వెళ్ళకూడదులే అని చెప్పేసి అని రైల్వే స్టేషన్లోనే పడుకొని పొద్దున్నే 7 గంటలకి ఇక్కడికి వచ్చాయి. పూట పొద్దున్నే 7 గంటలకు 115 గ్రాముల దాకా ఉంది. డబ్బులు ఒక 4 లక్షల దాకా ఉన్నాయి. వెండి ఒక 2 కిలోల దాకా ఉన్నాయి. మొత్తం ఈయన పురోహితం చేసుకుంటాడు. ఈయనకు వచ్చే ₹1/2 అవన్నీ కూడబెట్టుకుంటే ఇప్పుడు అయిపోయింది. మా అమ్మ ఇక్కడే స్కూల్లోనే టెంపరీగా జాబ్ చేస్తున్నాం. ఇంక ఈ నెల అయితే మా చెల్లి పెళ్ళి అయిపోతే అట్లాగా హైదరాబాద్కి షిఫ్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటా. నాకు వచ్చేది జీతం 15,000. ఆ 15,000లోనే అక్కడ ఉందామని చెప్పేసి అనుకుంటా. ఈ లోపల జరిగిపోయింది.